ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దానికన్నా ముందుగా ఈ మాట కూడా మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. మనం చేసే ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చి కార్యమును చేయగలడు. కానీ కొన్ని సమయాల్లో దేవుడు మన ప్రార్థనకు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే, దేవుడు ఏది చేసినా క్రమానుగుణంగా ఆయన చేస్తాడు. ఈ క్రమములో సమయము కూడా ఒక భాగమని మీరు గుర్తించాలి. కాబట్టి తగిన సమయంలో నీ యొక్క ప్రార్థనకు ప్రభువు జవాబు ఇస్తాడని నీవు నమ్మాలి. అలాగే ఆ సమయం కొరకు నీవు కనిపెట్టే విధంగా ఉండాలి. నేను ఎప్పుడు అంటాను కదా, ఎడతెగక నీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండు. విసుగక ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ ప్రభు తగిన సమయంలో నీ ప్రార్థనకు జవాబు ఆయన అనుగ్రహిస్తారు. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు. మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మాకిచ్చిన నెమ్మదిని బట్టి, మాకిచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని బలపరచయ్యా, దర్శించయ్యా. వారి యొక్క ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. వారి యొక్క వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండి వారి యొక్క పనిని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను. వారి చేతి పనులను, ప్రతి పనిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా, వారిని ముట్టి స్వస్థపరచండి. యేసయ్య, కృంగిపోయిన వారిని లేవనెత్తండి. నిరాశలో ఉన్న వారిని ధైర్యపరచమని వేడుకొని వచ్చినాను. ఓదార్పు అవసరమైన వారికి దేవా, నీ మాటల చేత వారిని ఓదార్చమని వేడుకొని వచ్చినాను. అలాగే నీకు దూరమై నీకు వేరైన వారిని అయ్యా దర్శించండి అయ్యా. అలాగే చదువుల నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై దూరదేశంలో ఎవరెవరైతే ఉన్నారో ప్రభా, వారిని దీవించండి. వారి పనుల్లో మీ యొక్క తోడు, నీ యొక్క సహాయము అందించమని వేడుకొని వచ్చినాను. అప్పుల సమస్య చేత ఎవరైతే సతమతమవుతున్నారో దేవా, వారిని లేవనెత్తమని వేడుకొని వచ్చినాను ప్రభా. సమృద్ధిలోకి నడిపించండి. నిందలు, అవమానాల చేత ఎవరైతే ప్రభా అయ్యా కృంగిపోయి ఉన్నారో దేవా, వారిని ఆదరించండి. ప్రతి నింద పూదండగా మార్చమని వేడుకొని వచ్చినాను. అలాగే మరి ఒక్కసారి మా జీవితాల్లో నీవు చేసిన మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని వచ్చిన మా తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ఎడతెగక అనునిత్యం ప్రార్థించండి. ఖచ్చితంగా మీ ప్రార్థనకు తగిన సమయంలో ప్రభు జవాబిస్తారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.